రేయ్ నా కొడకల్లారా, ఒక్కొక్కడిని గుడ్డలేడేస్తా. ఏయ్ నా కొడకల్లారా, యాంగర్కి తగిలించిన సొక్కా వేసుకొస్తే, ఏయ్ నా కొడకల్లారా, మా బాష్ అంటే చాలు, ఒక్క గంట చాలు అబ్బా కొడుకుని ఇద్దరిని లేపేస్తా. ఏయ్ నా కొడక, నా బండికి కట్టుకుని ఈడ్చుకొస్తా. ఏయ్ ఒక్కొక్కడికి అంగాలు కోసిపడతా. ఏయ్ నా కొడకల్లారా, ఏమనుకుంటున్నారా మీ ఇంట్లో ఆడవాళ్ళని ఒక్కొక్కరిని? ఏయ్ నా కొడకల్లారా, రెండుగా చూసుకుందాం. 2024లో నీ సంగతి. ఒకటా రెండా? ఎన్ని ఎన్ని ఎంత ఓవరెక్కి, ఎవరిని చూసుకుని, ఎవరి బలంతో, ఎవరు ప్రోత్సహిస్తే ఇన్ని మాట్లాడిన వ్యక్తి ఈరోజు మొత్తం పసక్కమని పిసికితే బోరు బోరునే ఏడుస్తున్నాడు. వాడికి ఉన్న బోరుగడ్డ అనే పేరు కరెక్ట్గా సరిపోయింది. మొత్తం బండి బోరుకు వచ్చేసింది. ఈరోజు ఆర్థికంగా, శారీరకంగా, ఫ్యామిలీ పరంగా మొత్తం నేలని నాకించేశారు. కానీ ఈరోజు వాడిని వెనకాల నుండి వాడుకున్న వాళ్ళు మాకు సంబంధం లేదు, మాకు కానీ మా పార్టీకి కానీ వాడికి ఎటువంటి సంబంధం లేదు అని సింపుల్గా చించి పక్కన పడేస్తారు. అయినా వాడికి ఏ దిక్కు లేక, ఎవ్వరు సపోర్టు లేక, ఇంకా నా వెనక ఉన్నాడు, నా వెనక ఉన్నాడు, నా వెనక ఉన్నాడు అని చెప్పుకుంటూ మేకపోతు గాంభీర్యం అంటారు కదా, ఆ టైపులో మాట్లాడుకొస్తున్నారు. కానీ మొత్తం ఫినిష్. నా వెనక ఎవరో ఉన్నాడు, కేంద్ర స్థాయి నుంచి ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, నాకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. ఒకటా రెండా? దయచేసి గమనించండి. ఎవరినో చూసి మీరు తొడగొట్టారా? గతంలో మనం అన్నాం కదా, చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొడితే కోడి పరిస్థితి ఏమవుతుందో మన కాలి ముక్కైపోతుంది కదా, సేమ్ అదే జరిగింది. ఈరోజు బోరుకు వచ్చేసిన బోరుగడ్డ గడిపోయి ఇప్పటికీ కొంతమంది వాడిని ఎవరినైతే నమ్ముకుని అలా బిర్రవిగి ఈ రోజుని చతికిలు పడిపోయాడు, సేమ్ అలాగే కొంతమంది అతన్ని నమ్ముకుని ఇంకా గట్టిగా వాగుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, వాళ్ళ సామాజిక వర్గం వారికి ఏదైనా కష్టం జరిగితే 12 గంటలు తిరగకముందే వాళ్ళు కాలర్ ఎగరేసుకుని వచ్చి బయట నిలబడి సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడతారు. కానీ ఎవరైతే నా మేనమామలు, నా బంధువులు, నా చుట్టాలని ఒక వర్గాన్ని ఆ రోజుని అధికారం కోసం మాట్లాడారు, ఆ వర్గం వారికి ఏ కష్టం వచ్చినా మళ్ళీ కోలుకోలేని రీతిగా దెబ్బతీస్తాం. అది మాజీ ఎంపీ గారైనా, ఆయన నమ్మకం మాట్లాడినా, ఈ బోరుగడ్డ గారైనా, ఇక ఎవరైనా. ఈ రోజు పివి సునీల్ కుమార్ పరిస్థితి కూడా త్వరలో అదే కాబోతుంది. ఈ రోజే సిట్ అధికారుల ముందు హాజరయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సాయంత్రానికి ఎటువంటి వార్త అంటాము, ఫ్యూచర్లో అతని పరిస్థితి ఏంటన్నా కూడా గమనించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టి ఎవడైతే ఎదురెదురు పడుతున్నాడో కొంచెం అడిగి ప్రవర్తించడం చాలా మంచిది. లేదా మీ చాప కూడా కసక్ సిరిగిపోవడం గ్యారంటీ. మీ ఇప్పుడు ఎవరైతే ఎదుగుతున్నారో ఇది కావాలని పనికి చూడడం లేదు. జస్ట్ ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితులండి, ఈ దళితుడు ఎదుగుతున్నాడు వాడిని చూస్తారు, ఈ చేట కూడా చిరిగిపోద్ది. జాగ్రత్త.